మన రాష్ట్రము బైఫర్కేషన్ అంటే విడిపోయి ఖచ్చితంగా 10 సంవత్సరాలు దాటిపోతుంటే ఇప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు మారిపోయి మళ్ళా మూడోసారి ముఖ్యమంత్రిగా రావడం జరిగింది. అయితే ఈ రాష్ట్రంలో ఇంతవరకు యువతకు చదువుకున్నటువంటి మరి బీటెక్లు, ఎంటెక్లు, పీజీలు, ఎంబీఏలు చదువుకున్నటువంటి యువతకు ఉపాధి అంటే కనీసం ఒకటన్నా సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ, ఐటీ కంపెనీలు కానీ, ఆ తర్వాత పెద్ద పెద్ద కంపెనీలు ఉండేవి. ఇదివరకు కియా కార్ల ఫ్యాక్టరీ అని అనంతపురంలో ఉండేది. ఇది మన జగన్మోహన్ రెడ్డి ప్రభావంతో దారి మళ్లించి వెళ్ళిపోవడం జరిగింది. అలాగే ఈ మాగుంట శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి లిక్కర్ ఫ్యాక్టరీ కూడా ఉలగపాటు దగ్గర ఆగిపోవడం జరుగుతుంది. ఈ రకమైనటువంటి ఫ్యాక్టరీలు అయితేనేమి, మరి సాఫ్ట్వేర్ కంపెనీలు అయితేనేమి ఏమీ లేనందువలన ఈ రాష్ట్రంలో చదువుకున్నటువంటి యువత మరి ముఖ్యంగా వీరు పక్క రాష్ట్రాలకు వలసలు వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి ఏర్పడిన ప్రభుత్వాలు ఏవైనా సరే యువతకు ఉపాధి కలిగించే విధంగా మరి వీళ్ళు ప్లాన్ చేయాలని మనకు సాఫ్ట్వేర్